హాయ్ గాయ్స్! 'భైరాతి రణగల్' కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ గారు. సినిమా ఎట్లుంది? ఏం కథ? అంతా మనం రివ్యూలో డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు కూడా లైక్ చేయండి అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఈ 'భైరాతి రణగల్' సినిమా మెయిన్ స్టోరీ చెప్తాను భయ్యా. లాయర్‌గా ఉన్న హీరో గ్యాంగ్‌స్టర్‌గా ఎలా మారాడు? దానికంటే ముందు హీరో చిన్నప్పుడే ఒక బాంబ్ బ్లాస్ట్ చేస్తాడు భయ్యా. అలా ఎందుకు చేశాడు? లాయర్‌గా ఉన్న హీరో గ్యాంగ్‌స్టర్‌గా ఎలా మారాడు? ఇదంతా తెలుసుకోవాలంటే మీరు సినిమా చూడాల్సిందే. అంతే. స్టోరీ బాగానే ఉంది భయ్య. చూపించే విధానం కూడా బాగానే ఉంది. సినిమాలో ఎమోషన్స్ కూడా ఉంటది. యాక్షన్ సీక్వెన్స్ అయితే వేరే లెవెల్. ఆర్ట్‌కి తగ్గట్టుగా రవి బసూర్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఉంటదిరా మామ. మైండ్ ఖరాబ్ అసలు. వేరే లెవెల్‌లో ఉంది బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. ఫస్ట్ హాఫ్ మొత్తం బాగానే ఉంటది భయ్య. సెకండ్ హాఫ్ కొంచెం స్లో అనిపించింది భయ్య. అండ్ క్లైమాక్స్ వచ్చేసరికి ఆ ఎండింగ్ విధానం అయితే నాకు మరీ అంత అనిపించలేదు. కొద్దిగా స్లో ఉండడం అండ్ క్లైమాక్స్ ఇంకా బాగా తీసుంటే మాత్రం ఇంకో లెవెల్‌లో ఉండేది సినిమా. క్లైమాక్స్ మైనస్ అయింది కొద్దిగా అండ్ కొద్దిగా లాగైన ఫీలింగ్ కలిగింది. సో, ఈ 2 తప్పితే సినిమా అయితే ఒకసారి అయితే చూడొచ్చు. సో, ట్రై చేయొచ్చు. సినిమా అయితే అవన్నీ మనం ఏం పట్టించుకోకుండా సినిమాని అలా చూస్తుంటే ఎంజాయ్ చేస్తాం పక్కా. హీరో పర్ఫార్మెన్స్ అసలు నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది. చాలా బాగా అనిపించింది నాకైతే. వర్త్ అనిపించింది. ఎవరైనా చూస్తా ఉంటే చూడండి. సినిమాకి నా రేటింగ్ 3 స్టార్స్ ఔట్ ఆఫ్ 5 స్టార్స్. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. మీకు సినిమా నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. ఎవరి ఒపీనియన్ వాళ్ళది. సినిమా చూశాక మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. నా రివ్యూ గనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. జై హింద్.